యా సో టుడేస్ క్లాస్లో మనం మెయిన్గా లైక్ టూ థింగ్స్ అనేది మెయిన్గా చూద్దాం. ఒకటి, నిన్న టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తాం ఒకటి, తర్వాత వచ్చేసి డైనమిక్ ఇన్సర్షన్ ఒకటి. డైనమిక్ ఇన్సర్షన్, ఈ రెండు మెయిన్ కాన్సెప్ట్స్. మనకు టైం ఉంటే ఇంకొకటి ఏదైనా యాడ్ చేసుకుందాం, ఓకేనా? సో డైనమిక్ ఇన్సర్షన్ కంటే ముందు మేబీ స్ట్రింగ్ అనేది యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, విల్స్ నో ప్రాబ్లం. ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. నార్మల్గా మనం క్రియేట్ కోరీ అనేది నేను చూసేసాం కాబట్టి ఇప్పుడు ఇన్సర్ట్ అనేది చూస్తాం. సో నార్మల్గా టేబుల్ క్రియేషన్ అనేది లైక్ జావా నుంచి చేయడం అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్ వే అనమాట. ఎందుకంటే అదే మెథడ్ని మళ్ళీ నిన్న చెప్పాం కదా, అదే మెథడ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసామంటే డూప్లికేట్ అవుతుంది టేబుల్, మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. కాబట్టి నార్మల్గా టేబుల్ అనేది నార్మల్ డేటాబేస్లో క్రియేట్ చేసి ఇంకా రిమైనింగ్ థ్రెడ్ ఆపరేషన్స్ అన్ని మనం జావా నుంచి చేసుకోవచ్చు. సో దట్ ఈస్ జస్ట్ వన్ హెడ్స్ అప్. సో విల్ సీ నౌ హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. లైక్ స్టాటిక్ డేటా అనుకోండి, స్టాటిక్ క్వరీలో డేటా ఇన్సర్షన్. సో ఏం లేదు, డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్, దీంట్లో చెప్పేదానికి ఏం లేదు. నిన్న చూసాం కదా సేమ్ స్టెప్స్. నేను డైరెక్ట్గా ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతున్నా. సో సేమ్ ఇదే ఒక మెథడ్ తీసుకుంటున్నా ఇదే క్లాస్. లేదంటే ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుందాం లేండి, కొంచెం మీకు అలవాటు పడాలి కదా. సార్ ప్రతి ప్రాజెక్ట్ కి సేమ్ కోడ్ రాయాల్సిందేనా? సేమ్ కోడ్ రాయాల్సిందే. దాన్ని ఆప్టిమైజేషన్ చేద్దాం, నో ప్రాబ్లం. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీన్ని రియూజ్ చేసుకోవచ్చు. కోడ్ని మనం ఒక దగ్గర రాసేసి దాన్ని రియూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ రాయకుండా. అది కానీ చేద్దాం, నేర్చుకుందాం నిదానంగా. ప్రస్తుతానికి మీకు అలవాటు పడాలి కాబట్టి మేబీ ఇంటర్వ్యూలో మీరు రాయమంటారు జేడీబీసీ అని, మీరు రెజ్యూమ్లో పెట్టుంటారు కదా. ఓకే, శాంపుల్ జేడీబీసీ కనెక్టివిటీ కోడ్ రాయండి అంటే ఈ 5 స్టెప్స్ మీరు ఖచ్చితంగా రాయాలి. అంటే మీకు అది మైండ్లోకి వచ్చేసి ఉండాలన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెండు రాస్తున్నాను. టేబుల్ క్రియేషన్, ఓకే టేబుల్ క్రియేషన్ వద్దులేండి, మళ్ళీ టైం అయిపోతుంది. ఆల్రెడీ నిన్న చూసాం కాబట్టి జేడీబీసీ ఎగ్జాంపుల్. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా, న్యూ జావా ప్రాజెక్ట్. సో ఏం తీసుకున్నాం అంటే జేడీబీసీ ఎగ్జాంపుల్ 2 అని తీసుకుంటున్నాం సింపుల్గా ప్రాజెక్ట్ని. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో ఎక్స్పాండ్ ద ప్రాజెక్ట్ అండర్ ఎస్ఆర్సి. మనకి మాడ్యూల్ ఫైల్ జస్ట్ రిమూవ్ చేసుకుంటాం, మనం యూజ్ చేయం కాబట్టి. సో ఎస్ఆర్సి పైన రైట్ క్లిక్ ఇవ్వండి, న్యూ ప్యాకేజ్ కదా ఫస్ట్, కాబట్టి ప్యాకేజ్ తీసుకుంటున్నా, ప్యాకేజ్. సో చెప్పండి ఫార్మాట్ ఎలా ఉంటుంది చెప్పండి, కెన్ ఎనీవన్ ట్రై? JE2, ఓకేనా? జావా ఎగ్జాంపుల్ 2 ప్రాజెక్ట్ నేమ్ డాట్ సర్వీస్. వెరీ నైస్, ఓకేనా? మనం జేడీబీసీ లాజిక్ కాబట్టి, డేటాబేస్ కనెక్టివిటీ లాజిక్ కాబట్టి డిఏఓ అనే టెంప్లో రాసుకోవాలన్నమాట ఆ లాజిక్. సో ఫినిష్ ఇట్. అదే ఒక టెస్ట్ క్లాస్ కానీ రాసేసుకుంటాను. సో అగైన్ ప్యాకేజ్ తీసుకుంటున్నా, సేమ్ com.pst.jg2.test సింపుల్గా ఫినిష్ ఇట్. సో డిఏఓలో ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను, రైట్ క్లాస్. సో ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇన్సర్ట్ విత్ ఇన్సర్ట్ అది చేద్దాము. ఓకే, నార్మల్గా చేసి లెట్ మీ ట్రై టు రైట్ ఇట్ హియర్. డైనమిక్ ఇన్సర్షన్ ఒకటి ఉంది. డైనమిక్ ఇన్సర్షన్ అయిన తర్వాత మనకు సీక్వెన్స్ ఉంది కదా, సీక్వెన్స్ కానీ మనం చేయాలి. సీక్వెన్స్ ఇన్సర్షన్, ఈ 3 కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఇన్సర్షన్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఈ వేరియేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. సో క్లాస్ నేమ్ రాసుకుంటున్నాను, సంథింగ్ స్టూడెంట్ అందామా లేదంటే ఎంప్లాయీ అందామా? ఎంప్లాయీ అనుకుందాం, ఎంప్లాయీ డిఏఓ. ఫినిష్ ఇట్. సో అదేవిధంగా టెస్ట్లో కానీ ఎంప్లాయీ డిఏఓకి ఒక టెక్స్ట్ క్లాస్ అనేది రాసుకుంటాను, ఎంప్లాయీ టెస్ట్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎనేబుల్ చేస్తున్నాను, ఫినిష్ అండ్ డిలీటెడ్. గైస్ వన్ మోర్ థింగ్, మీకు షేర్ చేస్తున్నాను కదా, దాన్ని మీరు జూమ్ చేసుకున్నా కానీ కొంచెం పెద్దది అవుతుంది అనమాట. లేదు మీకు కనిపించట్లేదు అని చెప్తే నేను ఇంక్రీజ్ చేస్తాను టెక్స్ట్ సైజ్ అనేది. లేదు మాకు ఓకే పర్లేదు కంఫర్ట్గా ఉందంటే వెళ్దాము. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చెప్తా ఉనండి, నార్మల్గా ఉండద్దు, ఓకేనా?
సో డిఏఓలో ఒక మెథడ్ రాసుకుంటున్నా, పబ్లిక్ వాయిడ్ లైక్ సేవ్ ఎంప్లాయీ ఆర్ యాడ్ ఎంప్లాయీ అనేసి నేను మెథడ్ అనేది రాసుకుంటున్నాను. యాడ్ ఎంప్లాయీ అంటే అంతే కదా, ఒక ఎంప్లాయీ రికార్డ్ అంటే ఒక ఎంప్లాయీ రోని మనం డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. దాన్ని ఇన్సర్ట్ ఎంప్లాయీ, యాడ్ ఎంప్లాయీ ఆర్ సేవ్ ఎంప్లాయీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు మీనింగ్ఫుల్గా మనం అది అనేది రాసుకుంటాం మెథడ్ అనేది. సో దీనికంటే ముందు దీన్ని కాల్ చేసేద్దాం ఇక్కడ ఫస్ట్ టెస్ట్ క్లాస్ తోటి. సో టెస్ట్ క్లాస్లో ఈ సేవ్ ఎంప్లాయీని ఆర్ యాడ్ ఎంప్లాయీని కాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలి, దీంట్లో ఏం క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంప్లాయీ డిఏఓ, ఎంప్లాయీ డిఏఓ is equals to new employee డిఏఓ. రైట్ నెక్స్ట్ డిఏఓ డాట్, దాంట్లో ఉన్న మెథడ్ ఏంటి, యాడ్ ఎంప్లాయీని కాల్ చేసుకుంటున్నాం. సింపుల్గా అయిపోయింది. టెస్ట్ క్లాస్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇక్కడికి వచ్చేసింది మెయిన్. సో మెయిన్గా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ ట్రై క్యాచ్ అనేది రాసేసుకోండి. ట్రై ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్, సో కింద క్లోజ్డ్ బ్రాకెట్ దగ్గర క్యాచ్ అనేసి రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో క్యాచ్ లోపల ఏం చేస్తామంటే ఎక్సెప్షన్ అనేటటువంటి క్లాస్ ఉంటుంది. ఎక్సెప్షన్కి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ ఈ అని పెడుతున్నాను. ఆ ఈలో మనకు ఒక మెథడ్ ఉంటుంది, ప్రింట్ స్టాక్ ట్రేస్, అంటే ఏదైనా ఎక్సెప్షన్స్ ప్రింట్ చేయడానికి. ఓకేనా, ఇదంతా అవసరం లేదు, పక్కన పెట్టండి. ఈ బ్లాక్ అనేది జస్ట్ మీరు బ్లైండ్గా వెళ్ళిపోండి. సో మనం నెక్స్ట్ లెవెల్ 2లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ డీటెయిల్గా నేర్చుకుంటాం, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు మనం రాసే కోడ్ అంతా ట్రై అనే బ్లాక్లో రాయాలన్నమాట. సో చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పాలి, డ్రైవర్ లోడింగ్. So what is the syntax? How can I load the driver? Come on. Class dot for name. What is the class of the Oracle driver? Oracle dot jdbc dot driver dot Oracle driver. ఓకేనా, రేపు గైస్ రేపు టైం రేపంతా ఖాళీ కదా. ఓకే, మీకు కాలేజీ ఉంటుందా? సో కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత రేపు నైట్ అయినా కంప్లీట్ చేసేసుకోవాలి మీరు, లేదంటే కొత్త కాన్సెప్ట్ కదా, కన్ఫ్యూజ్ అనే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఎవరైతే వర్క్ చేయలేదో ఇంకా ఫినిష్ చేసుకోండి. సో ఫస్ట్ది డ్రైవర్ లోడింగ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది సింపుల్గా. సెకండ్ స్టెప్ కనెక్షన్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ కనెక్షన్ క్రియేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో కనెక్షన్ క్రియేషన్ ఏం రాస్తాం, కనెక్షన్ కంట్రోల్ స్పేస్ కొడితే కనెక్షన్ అనేది ఇంటర్ఫేస్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, java.sql అనమాట. మీకు డాక్యుమెంట్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ చదువుకోవచ్చు, మనకి ఐడిఏ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది ఎగ్జాంపుల్తో సహా. ఓకేనా, సో కనెక్షన్ ఒక వేరియబుల్ పెట్టుకోండి, CON వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు కనెక్షన్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, డ్రైవర్ మేనేజర్ అనేటువంటి ఒక ఇంటర్ఫేస్ ఆర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది, క్లాస్ ఉంటుంది డ్రైవర్ మేనేజర్ SQL ప్యాకేజ్లో. ఈ డ్రైవర్ మేనేజర్లో ఒక స్టాటిక్ మెథడ్ ఉంటుంది, దాన్ని గెట్ కనెక్షన్ అంటాం అనమాట. ఈ గెట్ కనెక్షన్ కాల్ చేస్తాం, ఇక్కడ మన యొక్క డేటాబేస్ అడ్రస్ అనేది పాస్ చేస్తాం. సో వాట్ ఈస్ ద స్ట్రింగ్, యూనిక్ స్ట్రింగ్ JDBC Oracle మనం వాడే తిన్ డ్రైవర్, లైక్ టైప్ 4 డ్రైవర్ అనమాట, OJDBC 14 అనేది, అందుకని తిన్ అంటాం అనమాట. తిన్ ఎట్ లోకల్ హోస్ట్ అంటే లోకల్ సిస్టంలో ఉంది. ఏ పోర్ట్లో ఉంది, 1521 Oracleకి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అనమాట, అది 1521 అనే పోర్ట్లో ఉంది. ఏ ఎడిషన్ వాడుతున్నాం, Oracle మనం ఇన్స్టాల్ చేస్తుంది ఎక్స్ప్రెస్ ఎడిషన్ కాబట్టి XE అని పెడతాం, ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఇది స్ట్రింగ్ తర్వాత ఏం పాస్ చేయాలి, మనం మన యొక్క యూజర్ నేమ్ అనేది పాస్ చేయాలి. ఏ యూజర్ నేమ్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, సో నేను batch6 అనేటువంటి యూజర్ నేమ్కి కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ యూజర్ నేమ్కి పాస్వర్డ్ ఏంటి, batch6 అగైన్. రైట్, సెకండ్ స్టెప్ కానీ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి, స్టేట్మెంట్ క్రియేషన్ ఆర్ క్వరీ ప్రిపరేషన్. స్టేట్మెంట్ క్రియేషన్లో మనకు మళ్ళీ 3 ఉన్నాయి. ఒకటి స్టేట్మెంట్, 2 ప్రిపేర్ స్టేట్మెంట్, 3 కాలబుల్ స్టేట్మెంట్. నేను స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ అనమాట ఇది. ఓకేనా, అయ్యి ఉంది చూడండి. స్టేట్మెంట్ ST స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది, ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి క్రియేట్ స్టేట్మెంట్ అనే మెథడ్ ని కనుక కాల్ చేసామంటే మనకి ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ అనేది ఆ మెథడ్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఎలా, కనెక్షన్ CON ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్. ఓకేనా, క్రియేట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాం.
సో దట్ మనకి స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, ఫోర్త్ స్టెప్ ఈస్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ లో మనకు మళ్ళీ 3 మెథడ్స్ ఉంటాయి. 3 మెథడ్స్ లో మనం ఏం వాడాలి? మనం ఫస్ట్ ఇన్సర్షన్ కదా మనం చేసేది. ఇన్సర్ట్ కి ఏ మెథడ్ వాడాలి? ఎగ్జిక్యూట్ అప్డేటా, ఎగ్జిక్యూట్ క్వరీ? ఎగ్జిక్యూట్ అప్డేట్. నైస్. సో ఇప్పుడు స్టేట్మెంట్ st అని ఉంది కదా, st అనే ఆబ్జెక్ట్ లో ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది వాడతాం. st డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్. ఓకేనా, ఇది ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది. సో ఎన్ని రోస్ ఇన్సర్ట్ అయ్యింది అనేసి. సో లోపల వచ్చేసి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ అనేది ఒకటి తీసుకుంటాను, క్వరీ అనేది తీసుకుంటుంది అనమాట స్ట్రింగ్ ఫార్మేట్ లో. కాబట్టి డబుల్ కోట్స్ లో నేను క్వరీ రాసుకుంటున్నా. సో ఇదేం ఇస్తుంది? ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటిజర్ వాల్యూ సంథింగ్ ఐలో నేను స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం రాస్తున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, రెండిట్లో యాడ్ చేద్దామా? ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా. సో వేర్ ఇస్ ద డేటాబేస్? యా, సో ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, డిఎస్సి ఆఫ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీలో ఎంప్లాయీ ఐడి నంబర్ ఉంది, ఎంప్లాయీ నేమ్ వచ్చి varchar2 of 10 ఉంది అనమాట. ఈ రెండింటికి చేద్దాం. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ ఈఎంపీ ఐడి, ఈఎంపీ. ఓకేనా. సో చూడండి, ఇన్సర్ట్ క్వరీ రాయండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయీ, వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ ఎంప్లాయీ ఐడి 1 కామన్ నంబర్ కాబట్టి వితౌట్ సింగిల్ కోట్స్. తర్వాత నేమ్ కదా, రెండోది ఎంప్లాయీ నేమ్ సంథింగ్ లైక్ జాన్, సింగిల్ కోట్లో రాశాను. ఓకేనా, ఇంతే కదా క్వరీ. 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 కాలమ్స్లో యాడ్ చేసేసాను. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ అనేది కానీ జరిగిపోతుంది. లాస్ట్ అయిపోయిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం? 5th స్టెప్ వచ్చేసి కనెక్షన్ క్లోజింగ్. ఎలా కనెక్షన్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ CON అనే దాంట్లో కనెక్షన్ క్రియేట్ అయ్యింది మొత్తం. సో CON దాన్ని క్లోజ్ చేద్దాం. CON డాట్ క్లోజ్. అయిపోయింది, సింపుల్గా సేవ్ ఇట్. సో రన్ చేద్దాం. ఇంకా రన్ యాజ్ జావా అప్లికేషన్. ఏమొస్తుంది ఇప్పుడు రన్ చేసినప్పుడు? క్లాస్ నాట్ ఫౌండ్. ఎందుకు వస్తుంది? మనం రాసినటువంటి జార్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కడ? క్లాస్ పాత్ లో. ఓకేనే, యాడ్. సో గో టు దిస్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్, రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్ జావా ఎగ్జాంపుల్, JDBC example2. సో బిల్డ్ పాత్. ఓకేనా, బిల్డ్ పాత్ దగ్గరికి వెళ్తాం. కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అనేది చూస్ చేసుకుంటాం. ఇక్కడ లైబ్రరీస్ అనే ట్యాబ్ ని క్లిక్ చేసుకొని క్లాస్ పాత్ ని సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ లో ఈ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. మనం ఎక్స్టర్నల్ అంటే మన లోకల్ సిస్టమ్ లో ఉంది కాబట్టి అది యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ అంటాం. అది క్లిక్ చేసి మన జార్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ. గైస్ కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. నార్మల్గా ఇక్కడ చూడండి OJDBC.14.jar అని వాళ్ళు ఇలా రాస్తున్నారు. ఇది ఫోల్డర్ నేమ్, ఇది ఫైల్ కాదు. ఇక్కడ చూడండి టైప్. ఓకేనా, ఫైల్ ఫోల్డర్ అనమాట ఇది. సో ఇది కన్ఫ్యూజ్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అని కొడతారు. అలా కాదు, దీని లోపల ఉంటుంది జార్ అనేది. అర్థమైందా? దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి WinRAR RQ అని ఉంటుంది. ఓకే, ఇది ఫైల్, యాక్చువల్ ఫైల్. మీరు అంటే ప్రీవియస్ బ్యాచ్ లో కొంతమంది ఇలా మిస్టేక్ చేశారనమాట. ఫోల్డర్ ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది ఎగ్జిక్యూట్ అవ్వదు ఫోల్డర్ ని ఓపెన్ చేయాలనుకుంటే. సో .jar ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఫైల్ నేమ్ ఫోల్డర్ నేమ్ రెండు సేమ్ పెట్టున్నారు వాళ్ళు, కావాలంటే మీరు ఇది రీనేమ్ చేసుకోవచ్చు ఫోల్డర్ నేమ్ అనేది. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా, ఇఫ్ ఐ వాంట్ లెట్ మీ ట్రై. ఇక్కడ చేయొచ్చా? యా, చేయొచ్చు. సంథింగ్ .jar అనేది తీసేసాను. సేవ్ అవుతుందా? ఫోల్డర్ న్యూస్ అంటే ఓకే, బయట చేయాల్సింది. ఓకే, మళ్ళీ చేద్దాం. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్. ఓకేనా, OJDBC 14.jar దాని యొక్క లొకేషన్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది క్లాస్ పాత్ లో. అండ్ అప్లై అండ్ క్లోజ్. సింపుల్ గా అయిపోయింది. సో మనకు ఓకే, సక్సెస్ మెసేజ్ ఒకటి తెలియాలి కదా, ఏదో ఒక మెసేజ్ రాసుకున్నాం సిస్అవుట్ లో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే sysout successfully employee added successfully. ఇలా రాసుకుంటా. సో నేను ఐ వాల్యూ ఇక్కడ వస్తుందని చెప్పాను కదా, ఐ వాల్యూని ప్రింట్ చేస్తా. క్రియేట్ అయ్యేటప్పుడు అంటే టేబుల్ క్రియేషన్ అప్పుడు అది ఐ వాల్యూ 0 అని వస్తుంది. నార్మల్గా మనం ఐ వాల్యూ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇన్సర్ట్ క్వరీ అప్పుడే యూస్ చేస్తాం ఎక్కువ. ఇన్సర్ట్ టు అప్డేట్ అంటే ఎన్ని రోస్ అప్డేట్ అయ్యాయి అనేది ఇక్కడ చూపిస్తుంది ఐ వాల్యూలో. ఓకేనా, సేవ్ చేస్తున్నా. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ నౌ. రైట్ క్లిక్ ఆన్ ది మెయిన్ మెథడ్. సో రన్ యాజ్ జావా అప్లికేషన్.
లెట్స్ వెయిట్. ఓకే, ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఐవైలో ఎంత వచ్చింది? 1 అంటే 1 రో ఇన్సర్ట్ అయింది అని మీనింగ్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళండి, ఇప్పుడు డేటాబేస్లో ఒకసారి చెక్ చేయండి ఇన్సర్ట్ అనేది అయిందో లేదో చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, టేబుల్ నేమ్ కదా ఎంప్లాయీ, ఇన్సర్ట్ అయిందా 1 జాన్ అనేసి. సో అగైన్ మళ్ళీ ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం చూడండి. సో సెకండ్ ఐడి is సెకండ్ అండ్ రాక్. సేవ్ ఇట్, run as Java application. Again employee added successfully. So again మీరు వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఓకేనా, సెకండ్ అనేది కానీ యాడ్ అయిపోయింది. అర్థమైంది ఇన్సర్ట్ క్వరీ. సేమ్ నిన్న చేసిన టెంప్లేటే, ఓన్లీ క్వరీ మార్చాం అంతే, యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ అంతా సేమ్. గాట్ ఇట్? సింపుల్ కోడ్. or any doubts? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో, లేదంటే రిపీట్ చేయాలా? సైలెంట్ గా ఎస్ సార్. ఓకేనా, ఇప్పుడు సైలెంట్ గా ఉందనుకోండి, సో మీకు ఇంట్రెస్ట్ లేదేమో అని నేను అనుకున్నది, కానీ నేను లైక్ సార్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో మనం యాజ్ యూజువల్ గా మనకు 5 స్టెప్స్ అనేవి మనకు తెలుసు, నిన్న చూసాం. 5 స్టెప్స్ స్పెసిఫికేషన్స్ యూజ్ చేసి మనం డేటాబేస్ కనెక్టివిటీ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ స్టెప్ లో డ్రైవర్ లోడింగ్ అనేది చేస్తున్నాం. డ్రైవర్ లోడింగ్ సింటాక్స్ ఏంటంటే క్లాస్ డాట్ ఫర్ నేమ్ అని రాసుకొని దాని లోపల ఏ డేటాబేస్ కి అయితే కనెక్ట్ అవుతున్నామో డ్రైవర్ లో ఉన్నటువంటి క్లాస్ ని లోడ్ చేయాలన్నమాట. సో ఇది oracle డాట్ jdbc డాట్ డ్రైవర్ డాట్ oracle డ్రైవర్ అనేది రాసుకుంటున్నాం. అదే MySQL కనెక్ట్ అవ్వాలంటే MySQL ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ ని రన్ ఇక్కడ రాయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత కనెక్షన్ అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలంటే కనెక్షన్ క్రియేట్ చేయాలి. oracle కి జావాకి రెండింటి మధ్యలో ఒక వే క్రియేట్ చేయాలి, అది సెకండ్ స్టెప్. అది ఎలా అవుతుంది? కనెక్షన్ కాన్ ఇస్ ఈక్వల్స్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అని చెప్పి, సో యూనిక్ స్ట్రింగ్ అనేది పాస్ చేస్తాం. ప్రతి డేటాబేస్ ఒక యూనిక్ స్ట్రింగ్ ఉంటుంది, ఆ యూనిక్ స్ట్రింగ్ ఇక్కడ పాస్ చేస్తాం. సో దాంతో పాటు మన డేటాబేస్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ పాస్ చేస్తాం అనమాట. సో దట్ ఇది మనకు కనెక్షన్ అనే దాంట్లో కనెక్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది అనమాట, లైక్ జావా నుంచి oracle కి. ఓకేనా, ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్కటి ఉంటది కదా సార్? అప్పుడు ఏ క్లాస్ కి అంటే మనం ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్కటి ఉంటుంది కదా, oracle కి ఇప్పుడు అది ఇంకో దానికి ఇంకోటి ఉంటది కదా. యా, ఫర్ ఎగ్జాంపుల్ oracle అనేది డేటాబేస్ అనమాట. oracle డేటాబేస్ తో కనెక్టివిటీ మనం చేయాలనుకుంటే ఇది oracle యొక్క యూనిక్ ఐడి, ఇది పాస్ చేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ MySQL డేటాబేస్ కి మనం ఇదే విధంగా జావా నుంచి కనెక్టివిటీ చేయాలంటే ఇది మారుతుంది. ఇక్కడ ఏ విధంగా వస్తుంది? MySQL JDBC @localhost 3306 అని దానికి ఒక యూనిక్ ఐడి ఉంటుంది MySQL కి, అది రాసుకోవాలి. ఇది ఓన్లీ oracle కి మాత్రమే, oracle డేటాబేస్ కి. తర్వాత oracle లో మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనమాట ఈ రెండు. సో ఇది పాస్ చేస్తాం ఇక్కడ. అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ లో ఏం చేస్తున్నామంటే ఇది యాజ్ యూజువల్ ఇంకా ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేసుకుంటాం. స్టేట్మెంట్ ద్వారా అది క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేసుకునే దానికి. తర్వాత ఎగ్జిక్యూషన్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఆ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ మనకు త్రీ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్సర్ట్ క్వరీ అయితే ఇన్సర్ట్ క్వరీ, క్రియేట్ క్వరీ, తర్వాత అప్డేట్ క్వరీ, ఇట్లయితే ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేటువంటి మెథడ్ ని కాల్ చేస్తాం. ఓకేనా, సో ఎస్టీ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది కాల్ చేసి దానికి మనం క్వరీ అనేది ఇక్కడ రాసుకుంటాం, SQL క్వరీ రాసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సింపుల్ గా ఒక సక్సెస్ మెసేజ్ రాసుకున్నాము, కనెక్షన్ క్లోజ్ చేస్తాం, అంతే సింపుల్ గా ఇదే స్టెప్స్. ఓకేనా, ఇవన్నీ కాన్స్టెంట్, అది ఏ మోడిఫై చేయం. మనం ఏ క్వరీ అయితే రాస్తున్నామో ఆ క్వరీ ఇక్కడ రాసుకుంటాం. వేరే అది మనం సెలెక్ట్ క్వరీ అయితే ఇది మారుతుంది, ఈ మెథడ్ అనేది మారుతుంది అంతే. ఓకేనా, రైట్, shall I go for next? Okay, sir. Yeah, now the thing is ఇక్కడ డౌట్ రావాలి. మనం ఇప్పుడు ఓన్లీ ఇక్కడ కాన్స్టెంట్ గా క్వరీ రాసేసాం కదా, సో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు టు రాక్ అనేది సేవ్ అవుతుంది డేటా అనేది. బట్ నేను డైనమిక్ గా ఇవ్వాలనుకుంటున్నాను, మాటికి నేను వచ్చి ఇక్కడ కోడ్ లో మార్చుకొని కంపైల్ చేసి రన్ చేసి ఒక్కొక్కటి యాడ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి చేయలేను కదా. నేను డైనమిక్ గా ఎలా ఇవ్వాలి? ఇప్పుడు డేటా అనేది క్వరీలో డేటా అనేది డైనమిక్ గా ఇవ్వాలి. నేను లైక్ స్కానర్ నుంచి రీడ్ చేసుకొని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. హౌ కెన్ ఐ డూ దాట్? అర్థమైందా? రిక్వైర్మెంట్ అర్థమైందా? Yes, sir. డైనమిక్ రీడింగ్. సో ఇది అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి డైనమిక్ క్వరీ.
query like data insertion or whatever it is, dynamic query or dynamic data insertion. Data insertion. ఓకేనా. దీంట్లో గైస్ నేను సింపుల్గా చెప్తాను, అది మనం మిస్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి స్ట్రింగ్ అనేది అవసరం అవుతుంది. సో మనం స్కానర్ నుంచి రీడ్ చేస్తున్నాం కదా, స్ట్రింగ్ని ఎలా రీడ్ చేయాలంటే ఐ థింక్ చేస్తుంటారు అనుకుంటా, ట్రై చేస్తుంటారేమో, లైక్ భాష వీళ్ళు కొంచెం కాంటాక్ట్ అయ్యారు ఒకసారి. సో చెప్పాను, ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ మీరు చేశారో చేయలేదో. చూడండి నార్మల్గా ఎలా ఉంటుందంటే స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ అనుకున్నా. న్యూ స్కానర్ అయిన తర్వాత ఎస్సీ డాట్ నెక్స్ట్ అని వాడచ్చు. ఎప్పుడు వాడాలి ఇది? నెక్స్ట్ కానీ నెక్స్ట్ లైన్ కానీ సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ అని ఎప్పుడు వాడాలంటే మనం రీడ్ చేసే స్ట్రింగ్ అనేది 1 వర్డ్ అయితే మాత్రమే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ జావా అనేది ఒక వర్డ్, స్పేస్ లేదు. ఇటువంటి ఒక వర్డ్ ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ అనేది వాడతాము. అలా కాకుండా మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయంటే ఎస్సీ డాట్ సంథింగ్ రీడ్ లైన్ అనేటువంటి మెథడ్ని వాడాలి. ఇంటిజర్కి అయితే నెక్స్ట్ ఇంటూ ఇలాంటి వాడుతున్నాం కదా, దీనికి వచ్చేసి నెక్స్ట్ అనేది వాడతాము ఒక వర్డ్ అయితే. లేదు మల్టిపుల్ వర్డ్స్ అయితే రీడ్ లైన్ అనేటువంటి వాడతాం అనమాట. కానీ ఈ రీడ్ లైన్ వాడే దగ్గర ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. దానికోసం ఒక ఎంటీ స్టెప్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. ఐ థింక్ ప్రీవియస్ వర్షన్లో అటువంటి ప్రాబ్లం లేదు, మేబీ న్యూ వర్షన్లో వస్తుంది. సో దాన్ని రిజాల్వ్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి మోర్ దాన్ 1 వర్డ్ రీడ్ చేయడానికి. కాబట్టి ఇది స్కానర్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తాం. దీన్ని ఎలా రీడ్ చేయాలో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఓకే, డైనమిక్ క్వరీ. ఎప్పుడు డైనమిక్ క్వరీ అంటే డైనమిక్ ఇన్సర్షన్, డేటా అనేది రీడ్ చేయాలి మనకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఎలా అంటే మనల్ని ఇన్పుట్ అడగాలి, ఎంటర్ ఎంప్లాయీ ఐడి అని అడగాలి. సో మనం ఎంత ఇస్తాం, సంథింగ్ 3 ఇస్తాం. తర్వాత ఎంటర్ ఎంప్లాయీ నేమ్ అని అడగాలి, ఎంప్లాయీ నేమ్ అని అడగాలి. సో ఎంప్లాయీ నేమ్ అనేది మనం ఇస్తాం, లైక్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇస్తాం. తర్వాత ఎంటర్ చేయగానే ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్ ఇలా రావాలన్నమాట. సో మనం కానీ హార్డ్ కోడ్ అనేది చేయమన్నమాట. కోడింగ్లో మనం ఇది సిస్టమే అడుగుతుంది, మనం ఎంటర్ చేస్తాం. అంటే రీడ్ చేయాలి మనం డైనమిక్గా రన్ టైంలో. అర్థమైందా? సో ఇలా డైనమిక్గా రీడ్ చేయాలంటే స్కానరే కదా మనకు ఉండేది హోప్. సో స్కానర్ ఉపయోగించి చేయాలి. అర్థమైందా? లెట్ మీ థింక్. స్టేట్మెంట్ ఓకే, సరేలే ఇక్కడే చెప్తాం. సో ఇక్కడ ఎప్పుడైతే డైనమిక్గా మనం డేటా ఇవ్వాలి అని అనుకుంటున్నామో, సో మనం ప్రిపేర్ స్టేట్మెంట్కి వెళ్ళాలండి. ప్రిపేర్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ వచ్చేసి స్టాటిక్ డేటా, స్టాటిక్ క్వరీ. అర్థమైందా? అంటే అక్కడే వాల్యూస్ ఇచ్చేస్తే క్రియేట్ టేబుల్ కానీ లేదంటే ఇన్సర్ట్ క్వరీ విత్ స్టాటిక్ అంటే అక్కడే డేటా ఇచ్చేస్తే మనం ఏం చేయాలంటే దీనికి వెళ్ళాలి, దేనికి? స్టేట్మెంట్కి. సో స్టాటిక్ క్వరీ మనం ఇచ్చేది ఇప్పుడు డైనమిక్ క్వరీ అనమాట. అంటే వాల్యూస్ అనేవి అది తీసుకోవాలి డైనమిక్గా, మనం హార్డ్ కోడ్ చేయకూడదు ఇలాగా. అంటే సమ్ ప్లేస్ హోల్డర్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి అనమాట. వర్ ఇస్ దట్? సో ఇక్కడ వాల్యూస్ అనేవి మనం హార్డ్ కోడ్ చేయకూడదు. ఇక్కడ క్వరీలో ఇప్పుడు ప్లేస్ హోల్డర్స్ పెడతాం, సమ్ స్పేసెస్ అనేవి, వేరియబుల్స్ లాంటివి. సో దాంట్లోకి మనం డైనమిక్గా డేటా పంపిస్తే అది వెళ్ళి ఇక్కడ సెట్ అవ్వాలన్నమాట. సో ఇటువంటి ఫీచర్ ఎక్కడ దేనికి ఉంటుందంటే ప్రిపేర్ స్టేట్మెంట్కి ఉంటుంది, స్టేట్మెంట్కి అనేది ఉండదు. ఒకటి ఫస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్మెంట్ అండ్ ప్రిపేర్ స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్కి ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి స్టేట్మెంట్లో మనం స్టాటిక్ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. వెరేజ్ అండ్ ప్రిపేర్ స్టేట్మెంట్కి వచ్చి డైనమిక్ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సో యూజ్ చేస్తాం. వాట్ ఈస్ ద డైనమిక్ క్వరీ? సో మనం డేటాని డైనమిక్గా ఇవ్వగలుగుతాం అనమాట. సో క్వరీలో మనం ప్లేస్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు. చూద్దాం, ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు క్లియర్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి స్టేట్మెంట్లో మనం ఎప్పుడైతే స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ SQL ఇంజెక్షన్ అనేది ఒక హ్యాకింగ్ ఉందన్నమాట. మనం క్వరీని హ్యాక్ చేయొచ్చు. SQL ఇంజెక్షన్ మనకు టైం ఉంటే చూద్దాం. SQL ఇంజెక్షన్ లేదంటే మీకు టైం ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి SQL ఇంజెక్షన్ అంటే ఏంటో. అంటే మనం ఎప్పుడైతే స్టేట్మెంట్ అనేది వాడుతున్నామో ఈజీగా హ్యాక్ చేయొచ్చు అనమాట. క్వరీనే మాడిఫై చేసేయచ్చు మన కన్వీనియంట్ ఫార్మ్లో డేటాని సంథింగ్, దాన్ని SQL ఇంజెక్షన్ అంటాం. అర్థమైందా? సో ఇటువంటి ప్రాబ్లం అనేది ఉంది స్టేట్మెంట్ ఉపయోగిస్తే. వెరేజ్ ఇన్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఉపయోగిస్తే అటువంటి ప్రాబ్లం ఉంది. రెండు డిఫరెన్సెస్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి, స్టేట్మెంట్ అనేది స్టాటిక్ క్వరీకి ఉపయోగిస్తాం, ప్రిపేర్ స్టేట్మెంట్ వచ్చి డైనమిక్ క్వరీస్కి. రెండోది వచ్చి స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల SQL ఇంజెక్షన్ అనేది పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్ ఐ మీన్ ఇట్స్ నాట్ రికమెండెడ్ టు యూజ్
వేరాజ్ ఇన్ క్రియేట్ టేబుల్ కానీ ఇటువంటిప్పుడు యూస్ చేసుకోవచ్చు సంథింగ్ స్టాటిక్ క్వరీ కానీ మనకుంటే. లేదు ఈ ఇన్సర్షన్ క్వరీస్ కానీ లేదంటే రిట్రైవల్ క్వరీస్ కానీ ఇటువంటివన్నీ కానీ యూస్ చేయకూడదు స్టేట్మెంట్ అనే దాన్ని. ఎందుకంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా ఏమవుతుందంటే హ్యాకర్స్ అనేవాళ్ళు సర్టన్ డేటాను ఇంజెక్ట్ చేసి దాన్ని హ్యాక్ చేయొచ్చు అనమాట. లైక్ ఆ క్వరీనే మాడిఫై చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది ఒకసారి టైం ఉన్నప్పుడు మనం వర్క్షాప్ లాగా ఒకసారి చూద్దాం. ట్రిక్స్ ఎలా మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియకపోతే ఎలా హ్యాక్ చేయాలి, వెబ్సైట్ని ఎలా ఇంటర్నల్గా మనం చేయొచ్చు అది కానీ చెప్తాను. చూద్దాం అది కానీ టైం ఉన్నప్పుడు. సో ఇట్స్ లైక్ ఫన్నీ వేగా. సో ఇట్స్ నాట్ ఏ ఎడ్యుకేషనల్ పర్పస్ కాకుండా ఒక ఫన్ వేగా ఎలా హ్యాక్ చేయాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియకపోతే అనే విధంగా చూద్దాం ఒకసారి. అది 2 డిఫరెన్సెస్ అయ్యే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ JDBCలో. సో ఇప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ యొక్క ఆబ్జెక్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అని చెప్పాం. డైనమిక్ క్వరీ కోసం ప్రిపేర్ స్టేట్మెంట్ కోసం వెళ్తున్నాం అన్న. ప్రిపేర్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం? ప్రిపేర్ స్టేట్మెంట్ PS is equals to కనెక్షన్ అనేటువంటి ఆబ్జెక్ట్లో కనెక్షన్ డాట్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అంట. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అని ఇలా రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడ క్వరీ అనేది పాస్ చేయాల్సి వస్తుంది. మనం SQL క్వరీ అనేది ఇక్కడ పాస్ చేయాలి. SQL క్వరీ అనేది ఇక్కడే పాస్ చేయాలన్నమాట. పాస్ చేసిన తర్వాత ఒకసారి రాసేద్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఎంప్లాయీ వాల్యూస్ అన్నామా? ఓకే, వాల్యూస్. సో అన్నిటికి ఇవ్వాలి కాబట్టి నేను ఈ క్వరీ వాడుతున్నాను. లేదు సర్టైన్ లిమిటెడ్ కాలమ్స్కి మాత్రమే ఇవ్వాలనుకుంటే ఎంప్లాయీ దగ్గర కాలమ్స్ పెడతాను, తర్వాత వాల్యూస్ దగ్గర వాల్యూస్ పంపిస్తాను. ఆల్రెడీ చూసాం. సో వాల్యూస్ దగ్గర ఏం చేసాం ఇంతకు ముందు, 1 జాన్ అనేసి ఇలా పంపించాం. అవునా, ఇది స్టాటిక్ క్వరీ. ఇప్పుడు ఏం చేయాలి, వాల్యూస్ అనేవి ఇక్కడ ఇవ్వకూడదు, మనం డైనమిక్గా తీసుకురావాలి. కాబట్టి వీటి ప్లేస్లో అంటే 2 కాలమ్స్ కదా ఇక్కడ ఉండేది, మనకు 2 ప్లేస్ హోల్డర్స్ అనేది క్రియేట్ చేయాలి. అంటే క్వశ్చన్ మార్క్స్ అనమాట ప్లేస్ హోల్డర్స్ అంటే. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కామా సెకండ్ క్వశ్చన్ మార్క్ 2 కాలమ్స్కి. ఇది డైనమిక్ క్వరీ. వాల్యూస్ అనేవి డైనమిక్గా మనం పంపిస్తాం. ఓకేనా, ప్లేస్ హోల్డర్స్ అంటాం, లైక్ ఎంటీ స్పేసెస్ అనమాట. దీనికి ఇక్కడ నుంచి పంపిస్తాం, సెట్ చేస్తాం వాల్యూస్ని. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దగ్గర వేరియబుల్స్ ఉన్నాయి. ఇంట్ సంథింగ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 100 అనేది ఒక వాల్యూ వచ్చింది. తర్వాత స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు జాన్ అనే అతను రీడ్ చేసుకున్నాం. ఈ 2 ఐడి అనే వేరియబుల్ని, నేమ్ అనే వేరియబుల్ని, ఈ రెండిట్లో డేటా ఉంది కాబట్టి ఐడిని తీసుకెళ్ళి ఈ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ సెట్ చేయాలి, అంతే కదా. రెండోది నేమ్ అనే దాన్ని తీసుకెళ్ళి ఈ సెకండ్ క్వశ్చన్ మార్క్ అని సెట్ చేసామంటే అయిపోయినట్టు. అర్థమవుతుందా? గాట్ ఇట్ రైట్? మన రిక్వైర్మెంట్ ఐడిలో 100 ఉంది, నేమ్లో వచ్చి జాన్ ఉంది. సో ఐడిని తీసుకెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ మార్క్ సెట్ చేయాలి. సెకండ్ నేమ్ అనే వేరియబుల్ని తీసుకెళ్ళి సెకండ్ క్వశ్చన్ మార్క్ సెట్ చేయాలి. ఎలా సెట్ చేయాలి? సో ఇక్కడ 1 మోర్ నోట్ పాయింట్. ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇక్కడ మనకు డేటా టైప్స్ ఏమని చెప్పుకున్నాం ఒరాకిల్లో. మెయిన్గా మనం మెయిన్ 2 చూస్తున్నాం. తర్వాత డేట్ అనే తర్వాత ఉన్నాయి, లైక్ క్లాబ్ బ్లాబ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాట్ ఆఫ్ ఉన్నాయి, తర్వాత చూద్దాము. మెయిన్గా మనం వర్క్ చేసేది ఒరాకిల్లో వచ్చేసి నంబర్ అనే డేటా టైప్ ఒకటి, varchar2 అనేటటువంటి డేటా టైప్, ఈ 2 ఉన్నాయన్నమాట. సో జావాలో నంబర్ అనే దాన్ని దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇంటీజర్, లైక్ ఇంట్. సేమ్ varchar2 ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్ట్రింగ్, అంతే కదా. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అనేది ఏ కాలంది? ఏ కాలం రిప్రజెంట్ చేస్తుంది? ఐడి, లైక్ EMP ఐడి కాలంలో డేటాబేస్లో. ఓకేనా. సో EMP ఐడి అనేది ఏ టైపు? నంబర్ అంటే జావాలో ఇంటీజర్ కాబట్టి ఫస్ట్ దానికి సెట్ చేస్తున్నా చూడండి. సో ఎప్పుడైతే నాకు PS అనేది క్రియేట్ అయ్యిందో, PS డాట్ నా ఇంటీజర్ కదా, సెట్ ఇంట్, అంతే. సెట్ ఇంట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు చెప్పండి ఎన్నో క్వశ్చన్ మార్క్ ఇది? ఆర్డర్ ఎంత? దీనికి నంబర్ ఎంత? ఆర్డరింగ్ నెంబర్లో ఫస్ట్ది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కామా వాల్యూ పంపించాలి. ఏ వాల్యూ? దీని వాల్యూ ఎక్కడ ఉంది? పంపించాల్సిన వాల్యూ ఐడి అనే వేరియబుల్లో ఉంది. ఐడిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాం, అయిపోయింది, సెట్ చేసేసాం. నెక్స్ట్ రెండోది చెప్పండి, ఈ క్వశ్చన్ మార్క్ ఏ కాలం రిప్రజెంట్ చేస్తుంది ఒరాకిల్లో? varchar2. దాని డేటా టైప్ అంటే నేమ్ యొక్క డేటా టైప్ varchar2. సో జావాలో ఏ డేటా టైప్ రిప్రజెంట్ చేస్తుంది? varchar2 అంటే స్ట్రింగ్ కాబట్టి ఇది ఎన్నో క్వశ్చన్ మార్క్? ఇప్పుడు ఆర్డర్ నెంబర్ ఎంత? 2 కాబట్టి ఏం చెప్పండి ఇప్పుడు PS డాట్ ఏం రాస్తాం? స్ట్రింగ్, సెట్ స్ట్రింగ్, అయిపోయింది. సో సెకండ్ క్వశ్చన్ మార్క్ కదా, సెకండ్ క్వశ్చన్ మార్క్ లోకి వాల్యూ ఎక్కడ ఉంది? వాల్యూ ఏది పంపించాలి? నేమ్ అనే వేరియబుల్లో ఉంది కదా, జాన్ అనేది నేమ్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి
ఈ నేమ్ అనే వేరియబుల్ని ఇక్కడ ఇచ్చేసాను, అయిపోయిందండి. ఇది సెట్టింగ్ అంతే. ఇది ఒకటి రాసుకోవాలి ఇప్పుడు దేని ప్లేస్లో, క్రియేట్ స్టేట్మెంట్ ప్లేస్లో. రిమైనింగ్ అంతా ఎగ్జిక్యూషన్ ఇదంతా సేమ్. ట్రై చేద్దామా కోడింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు, రైట్? సో ఈ మెథడ్ ఎలా నుంచి కొత్త మెథడ్ తీసుకుంటున్నా. పబ్లిక్ void like for example dynamic employee creation అని రాసుకుంటాం. ఎంప్లాయీ ఇన్సర్షన్ క్రియేషన్ అంటే మళ్ళీ టేబుల్ కిందకి వెళ్తుంది. ఓకేనా, చూడండి. సో యాజ్ యూజువల్గా మనకు తెలుసు కదా, ట్రై రాసేస్తాం ఫస్ట్. తర్వాత ట్రైకి దానికి క్యాచ్, ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ అనేది ఒకటి రాయాలి, 2 బ్లాక్స్ అనమాట ఇవి. సో ఇక్కడ క్యాచ్కి ఏం రాస్తాం, ఇక్కడ లోపల ఎక్సెప్షన్ ఈ అనే వేరియబుల్లో ప్రింట్ స్టాక్ ట్రేస్ అనేటటువంటి మెథడ్ ఉంటుంది, దాన్ని కాల్ చేస్తాం. ప్రింట్ స్టాక్ ట్రేస్ అయిపోయింది. సో ఇక్కడ రాసేయండి ఇంకా. సో ఫస్ట్ స్టెప్ వచ్చి డ్రైవర్ లోడింగ్ సింటాక్స్ ఏంటి చెప్పండి, చూసాం కదా. వెరీ నైస్. క్లాస్ డాట్ ఫర్ నేమ్. యా, వాట్ ఈస్ ద క్లాస్ ఆఫ్ ది Oracle driver? Oracle dot JDBC dot driver Oracle driver. What is this? Function ఇది ఇన్సర్ట్ కదా, ఐ థింక్. యా, చెప్పండి క్లాస్ నేమ్ ఏంటి? Oracle డాట్ JDBC డాట్ డ్రైవర్ డాట్ Oracle డ్రైవర్. ఓకే, ఇది క్లాస్ కాబట్టి O క్యాపిటల్ D క్యాపిటల్. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్. సెకండ్ స్టెప్ కనెక్షన్ కాన్ is equals to driver manager డాట్ get connection. సో యూనిక్ స్ట్రింగ్ ఏంటి? JDBC కోలన్ Oracle కోలన్ thin driver కోలన్ @localhost కోలన్ 1521 పోర్ట్ నంబర్ కోలన్ ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఓకేనా, ఇది యూనిక్ స్ట్రింగ్. సేమ్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ బ్యాచ్ 6, సేమ్ వే పాస్వర్డ్ బ్యాచ్ 6, రైట్? సో కనెక్షన్ అనేది క్రియేట్ చేసేస్తాం. నెక్స్ట్ కనెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టేట్మెంట్ క్రియేషన్. స్టేట్మెంట్ క్రియేషన్ ఇప్పుడు ఏం వాడుతున్నాం? డైనమిక్ కొరియా, స్టాటిక్ కొరియా? డైనమిక్ క్వరీ కావాలన్నప్పుడు మనం స్టేట్మెంట్ యూస్ చేయాలా, ప్రిపేర్ స్టేట్మెంట్ యూస్ చేయాలా? ప్రిపేర్ స్టేట్మెంట్. చూడండి, ప్రిపేర్డ్ స్టేట్మెంట్, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ డి ఉంటుంది అనమాట, డి. ఓకేనా, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ ఇది. PS is equals to కనెక్ట్ CYN నుంచి అనమాట. మళ్ళీ CYN డాట్, అక్కడ వచ్చి CYN డాట్ క్రియేట్ స్టేట్మెంట్ అంటాం, ఇక్కడ వచ్చి CYN డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అంటాం. ఓకేనా, ప్రిపేర్ స్టేట్మెంట్. ఇక్కడ SQL అనేది పంపిస్తాం. సో ఇప్పుడు ఇన్సర్ట్ క్వరీ ఎలా రాస్తాం చెప్పండి? ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ ఆఫ్ ఏం రాలి ఇక్కడ 1, జాన్. అంతేనా? అంతేనా? సార్ మనం డైనమిక్ ప్లేస్ హోల్డర్ కాబట్టి క్వశ్చన్ మార్క్స్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 క్వశ్చన్ మార్క్స్. అదే ఎన్ని కాలమ్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్ మార్క్స్ ఇచ్చుకోవాలి మీరు. అర్థమైందా? వాల్యూస్ ఇవ్వకుండా. కాబట్టి ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది నేను ఇలా క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంది మనకు int id is equals to something 100 ఒకటి ఉంది, string name is equals to name లోకేష్ సంథింగ్ లైక్ దిస్. ఓకేనా, ఇది నేమ్. సో ఈ 2. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రిపేర్ స్టేట్మెంట్ అయిన తర్వాత ఈ ప్లేస్ హోల్డర్స్ కి డేటాని సెట్ చేయాలి. ఓకేనా, సెట్ PS డాట్
ps డాట్ సెట్ సెట్ ఇంట్ అనేది ఎందుకు తీసుకున్నాం ఇంట్ అనేది, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకు డేటాబేస్ కాలంలో ఫస్ట్ కాలం అనమాట. ఫస్ట్ కాలం ఏంటి, ఈఎంపీ ఐడి, అది నంబర్ అనమాట డేటా టైప్. అందుకని ఇక్కడ జావాలో వచ్చి ఇంటీజర్ గా తీసుకుంటున్నాం నంబర్ కాబట్టి. సెట్ ఇంట్లో ఫస్ట్ ఐడి యొక్క క్వశ్చన్ మార్క్ ఆర్డర్ ఎంత, ఇండెక్స్ ఆర్డర్. సో 1 కదా కాబట్టి 1 అని ఇస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాల్యూ అనేది దేంట్లో ఉందంటే ఐడి అనేటువంటి వేరియబుల్ ఉంది కాబట్టి ఐడి అనేది యాడ్ చేశాం ఇక్కడ. నైస్. నెక్స్ట్ ps డాట్ సెకండ్ అది సెట్ స్ట్రింగ్, అంతేనా. సో సెకండ్ క్వశ్చన్ మార్క్ లోకి మనం నేమ్ అనే వేరియబుల్ ని పంపిస్తాం. అయిపోయిందండి, ఈ 3 స్టెప్స్ యాడ్ చేసినాం అంతే. నెక్స్ట్ వచ్చి స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు చూడండి ps డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్, అంతే కదా. ఇన్సర్ట్ క్వరీ కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడాలి. ఎగ్జిక్యూట్ అప్డేట్ ఇదేమి ఆర్గ్యుమెంట్ ఏం తీసుకోదు ఇక్కడ, ఎందుకంటే క్వరీ అనేది ఇక్కడ పాస్ చేసాం ps లోనే కాబట్టి ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది ఇది కానీ. సో ఇక్కడ ఇంట్ i అనేది పెట్టుకుంటాం, ఇంట్ i రిటర్న్ చేస్తుంది కాబట్టి i వాల్యూ ఇస్తుంది కాబట్టి ఒక ఇంటీజర్ వాల్యూ. అయిపోయిందండి. సిస్అవుట్ ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్. i వాల్యూ కావాలంటే మీరు కావాలంటే ప్రింట్ చేస్తుంది. తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటి, కనెక్షన్ క్లోజ్, con డాట్ క్లోజ్. అయిపోయింది, సేవ్. సో కాల్ చేద్దామా దీన్ని ఇప్పుడు, డైనమిక్ ఎంప్లాయీ ఇన్సర్షన్ మెథడ్. సో ఇక్కడ నుంచి సో నేను దీన్ని కమెంట్లో పెట్టేస్తున్నా, dao డాట్ యాడ్ ఎంప్లాయీని, తర్వాత dao డాట్ సెకండ్ మెథడ్ని కాల్ చేద్దాం, డైనమిక్ ఎంప్లాయీ ఇన్సర్షన్. ఓకేనా, లెట్స్ సేవ్ ఇట్. సో రైట్ క్లిక్ ఆన్ ద మెయిన్ మెథడ్, రన్ యాజ్ జావా అప్లికేషన్, ఎంప్లాయీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, చెక్ చేసుకోండి వెళ్ళి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 100 అండ్ లొకేషన్ అది యాడ్ అయిపోయింది. ఒకసారి స్కానర్తో చేద్దామా, సేమ్ ఫంక్షనాలిటీ చేద్దామా. అర్థమైంది కదా, ఇది డౌట్ ఏం లేదు కదా. డైనమిక్ క్వరీ ఈ 3 లైన్స్ ఎక్స్ట్రా మనం చూసింది. ఇప్పుడు ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం, ఇక్కడ హార్డ్ కోడ్ కాకుండా స్కానర్ నుంచి రీడ్ చేద్దాం. ఓకేనా, స్కానర్ కావాలి కాబట్టి స్కానర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. స్కానర్ which is coming from util package, sc is equals to new scanner system dot in. గుర్తుందా, మర్చిపోయినారా స్కానర్? sysout enter employee id. సో రీడ్ చేద్దాం. ఎలా రీడ్ చేస్తాం చెప్పండి, int id is equals to sc dot next int. Very nice, sc dot next int. ఓకేనా, నెక్స్ట్ sysout enter employee name. సో స్ట్రింగ్ కి ఏం చెప్పాను, sc dot next అన్నమాట. sc dot next చూడండి, నెక్స్ట్ అనేది స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఫైండ్స్ అండ్ రిటర్న్స్ ది నెక్స్ట్ కంప్లీట్ టోకెన్ ఫ్రమ్ ది స్కానర్. ఏ కంప్లీట్ టోకెన్ is prepared and followed by input that matches the delimited pattern. So this method may block while waiting for input to scan. So so ఇది ఆల్రెడీ చూసాం. A1 if a previous invocation of has next return true. నాట్ షూర్, నాకు అర్థం కాలేదు. ఓకే, లీవ్ ఇట్. సో నెక్స్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, సింపుల్గా నేమ్లోకి డేటా అనేది రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రింట్ చేస్తాం, ఎందుకైనా మంచిది. సిస్అవుట్ నేమ్ అని చెప్పి జస్ట్ నేమ్ని ప్రింట్ చేస్తున్నా. సరే, ఇక్కడ దాకా ఒకసారి చూద్దాం రీడ్ అవుతుందా లేదో అనేసి. సో ఏదైతే ఇక్కడ కోడ్ ఉందో ఇది కామెంట్లో పెట్టేద్దాం ప్రస్తుతానికి. సేవ్ ఇట్. ఒకసారి ఇది కొత్త కాబట్టి నేను వాట్ వి కాల్ ఇది స్ట్రింగ్ రీడింగ్ ఒకసారి టెస్ట్ చేద్దాం ఇక్కడ వరకు. సో రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్, మెయిన్ మెథడ్, జావా అప్లికేషన్, enter employee id, for example 101 whatever it is. So enter employee name John. ఓకేనా, రీడ్ అయిందా, జాన్ అని. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నెక్స్ట్ మెథడ్కి ఏమవుతుందంటే రన్ చేస్తున్నా చూడండి, రన్ యాజ్ జావా అప్లికేషన్ రన్ చేసినప్పుడు
ఎంప్లాయీ ఐడి ఏదో ఒకటి ఇవ్వండి. ఎంటర్ ఎంప్లాయీ నేమ్ అన్నప్పుడు లైక్ జాన్ సేనా అని ఇచ్చాను, అంటే స్పేస్ ఇచ్చాను. ఇక్కడ స్పేస్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే రిమైనింగ్ది రీడ్ చేయదు అనమాట. నార్మల్గా ఇది చూడండి, ఓన్లీ జాన్ అనేది మాత్రమే రీడ్ చేస్తుంది, సేనా రిమైనింగ్ ఉండేది రీడ్ చేయదు అనమాట. అర్థమైందా? అది ప్రాబ్లం. నెక్స్ట్ అనే దాంట్లో స్పేస్ లేకుండా ఉండాలి. కాబట్టి సో ఆ స్పేస్ ఉన్నది కానీ ఎలా రీడ్ చేయాలి అని అంటే, సో ఇక్కడ నెక్స్ట్ ప్లేస్లో ఏం రాయాలంటే నెక్స్ట్ లైన్ కానీ రీడ్ లైన్ కానీ ఉంటుంది. సార్ చూడండి, నెక్స్ట్ లైన్. సో advances the scanner page the current line and returns the input that was skipped. This method returns the rest of the current line excluding any line separator at the end. Okay, ఏదన్నా లైన్ సెపరేటర్స్ ఉన్నా స్పేసెస్ ఉన్నా ఏమైనా కానీ రీడ్ చేసేస్తుంది అనమాట. So the position is set to the beginning of the next line since this method continues to search through input. Okay, ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, నెక్స్ట్ లైన్, సేవ్ ఇట్, now execute this, run as Java application, enter employee ID. యా, సో ఇది ప్రాబ్లం అనమాట. ఎంటర్ ఎంప్లాయీ నేమ్ అని తీసుకొని దీంట్లో ఏదైతే ఉందో అది రీడ్ చేసేదానికి ట్రై చేస్తుంది మనం నెక్స్ట్ లైన్ అనేది వాడినప్పుడు. అర్థమైందా? ఇక్కడ ఏం రాదు ఇంకా. సో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ లైన్ అనేది వాడుతున్నారో దాని ప్రీవియస్ అనేది ఇంకొక నెక్స్ట్ లైన్ రాయాల్సి వస్తుంది. లేదంటే ఇంకొకటి ఉంది మనకి SC డాట్ ఓకే, నెక్స్ట్ లైన్ రాయింది. సో దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలంటే ఇక్కడ ప్రాబ్లం అర్థమైంది కదా మనకు. ఆటోమేటిక్గా అది ఇక్కడ ఏదైతే మనం ఇస్తున్నామో దీని నుంచి రీడ్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? రీడ్ నేమ్ అనేది రీడ్ చేసుకుని ఇక్కడ ప్రింట్ చేస్తుంది చూడండి. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ లైన్ ప్లేస్లో ఒక ఎంటీ డూప్లికేట్ మళ్ళీ రీడ్ చేయాలి. ఇక్కడ SC డాట్ నెక్స్ట్ లైన్ అని చెప్పి ఒకటి డూప్లికేట్ ఒకటి ఒక మెథడ్ని ఇలా పెట్టుకున్నామంటే సో అప్పుడు స్కిప్ అవుతుంది, కరెక్ట్గా రీడ్ చేస్తుంది, వెయిట్ చేస్తుంది. సో ఈ రీడ్ లైన్ దగ్గర ఇక్కడ ఏదైతే సిస్అవుట్ వేస్తున్నామో ఇది రీడ్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఒక ఎంటీది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో తర్వాత ఇక్కడ మనం ఏదైతే రీడ్ చేస్తున్నామో అది వెయిట్ చేస్తుంది మనం ఇచ్చేంత వరకు. లేదు ఇలా డూప్లికేట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఇక్కడ సిస్అవుట్లో ఉన్నదాన్ని రీడ్ చేసేస్తుంది. నేమ్ కోలన్ ఉంది కదా, అది రీడ్ చేసేసుకొని ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఒకసారి ఇప్పుడు ట్రై చేద్దాం చూడండి. ఇది ఒక్కటే చిన్న యాడ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం స్ట్రింగ్ మల్టిపుల్ లైన్స్ని రీడ్ చేయాలి అని అన్నప్పుడు. సో రన్ యాజ్ ఇక్కడ కదా టెస్ట్ క్లాస్కి వెళ్తున్నా, రైట్ క్లిక్ ఆన్ ది ప్రాజెక్ట్, రన్ యాజ్ జావా అప్లికేషన్, ఎంటర్ ఎంప్లాయీ ఐడి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టాప్ అయింది, ఇందాక స్టాప్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమి ఇస్తున్నాను, జాన్ సేనా 1 2 3 సంథింగ్ లైక్ దిస్. అంటే అగైన్ స్పేసెస్ ఉన్నాయి, 3 వర్డ్స్ ఉన్నాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రీడ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇదనమాట రీడ్ లైన్. నెక్స్ట్ లైన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ లైన్ యూజ్ చేసేటప్పుడు దానిపైన ఒక ఎంటీ నెక్స్ట్ లైన్ అనేది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రీడ్ లైన్ ఇది స్ట్రింగ్ రీడ్ చేసేటప్పుడు అదొకటి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? లెట్స్ అన్కమెంట్ దిస్ కోడ్, సేవ్ ఇట్, రిమూవ్ చేసేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ సో ఇప్పుడు సెట్ చేద్దాం. 1లో ఐడి అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఐడి వెళ్ళిపోతుంది, నేమ్ అనే దాంట్లో నేమ్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది, అంతే అయిపోయింది. సేవ్ ఇట్, ఎగ్జిక్యూట్ ది ప్రోగ్రామ్, రన్ యాజ్ జావా అప్లికేషన్, ఎంటర్ ఎంప్లాయీ ఐడి 101 బ్లాక్ విడో, ఎంప్లాయీ ఐడి సక్సెస్ఫుల్లీ. చెక్ చేయండి, వచ్చిందా? అలా అన్నమాట. మళ్ళీ రన్ చేస్తున్నాం. రన్ యాజ్ జావా అప్లికేషన్ 103 పవర్ ఎంప్లాయీ ఐడి సక్సెస్ఫుల్లీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ యాడ్ అవుతుందా? ఇలా అన్నమాట. అర్థమైందా డైనమిక్ ఇన్సర్షన్? గైస్ సింపుల్గా ప్రిపేర్ స్టేట్మెంట్ యూజ్ చేసామని సెట్ చేసుకోండి. సో రిమైనింగ్ యాసిటీస్ మనం చేసిందే కదా స్కానర్, ఇదంతా స్కానర్ నుంచి రీడ్ చేసుకున్నాను 2 వేరియబుల్స్లో డేటా, దాన్ని ఇక్కడ పంపించుకున్నాను అంతే. ఓకేనా? ఇక్కడ ఒక థింగ్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేసిన డేటా అనేది, అంటే ఇదంతా ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ చేశానో నేను క్లోజ్ చేసేస్తున్నా. ఇక్కడ SQL ప్రాంప్ట్ని క్లోజ్ చేసేస్తున్నా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. రన్ SQL కమాండ్ లైన్
ఓకేనా. సో కనెక్ట్, సో యూజర్ నేమ్ ఏంటి batch6/batch6. సో కనెక్ట్ అయ్యాను, ఇప్పుడు ట్రిగ్గర్ చేస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇప్పుడు డేటా ఉంటుందా ఉండదా ఏం డిస్ప్లే అవుతుంది కానీ ఏమంటారు? కమిట్ కొట్టలేదు కదా సార్, ఉన్నది సార్ డేటా. వెరీ నైస్, వెరీ నైస్. సో మన ట్రాన్సాక్షన్ అనేది చేసాం కానీ కమిట్ చేయలేదు. కమిట్ చేస్తే పర్మనెంట్గా స్టోర్ అవుతుంది డేటా అనేది, అంతేనా? చూడండి, ఉందా పోయిందా? ఉందా పోయిందా? ఉంది సార్. ఉంది. సో కమిట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం జేడీబీసీ నుంచి ట్రాన్సాక్షన్స్ ఏం చేసినా కానీ బై డిఫాల్ట్గా కనెక్షన్లో ఆటో కమిట్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాం ఆటోమేటిక్గా అది కమిట్ అయిపోతుంది. మనం సపరేట్గా కమిట్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అది ఒక ఫీచర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆటో కమిట్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ అయి ఉంటుంది. సంథింగ్ మనం డిజేబుల్ గా చేయొచ్చు, బట్ అంత అవసరం లేదు. లైక్ కనెక్షన్ అనే ఆబ్జెక్ట్లో ఉండొచ్చు. కమిట్ గురించి గెట్ ఆటో కమిట్ మనం ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆటో కమిట్ ఎనేబుల్లో ఉందా లేదా అనేసి. సార్ బై డిఫాల్ట్గా అయితే ఎనేబుల్ అయి ఉంటుంది. సో కన్ డాట్ గెట్ ఆటో కమిట్ అనేది బూలియన్ రిటర్న్ చేస్తుంది. మనం ఇది ఇక్కడ వరకు జస్ట్ క్లోజ్ చేద్దాం, కమెంట్ చేద్దాం, సేవ్ ఇట్. సో ఒకసారి చూద్దాం ఆటో కమిట్ ఎనేబుల్ అయిందా లేదా అనేసి. డేటా స్టోర్ చేయట్లేదు, జస్ట్ అది నేను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను. ట్రూ, చూసారా? ఆటో కమిట్ అనేది బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. గెట్ ఆటో కమిట్ని కాల్ చేస్తే ట్రూ వచ్చింది కదా, కాబట్టి ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోయి ఉంటుంది ఆటో కమిట్ అనేది. ఈచ్ ట్రాన్సాక్షన్ ఆర్ ఈచ్ ఇన్సర్షన్ ఆర్ ఈచ్ అప్డేషన్ కానీ ఎనీథింగ్, ఏ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసినా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కమిట్ అయిపోతుంది అనమాట. అదే మనం డైరెక్ట్గా ఎస్క్యూఎల్లో మనం వర్క్ చేయాల్సి వస్తే మనం ఖచ్చితంగా కమిట్ అనే దాన్ని ట్రిగ్గర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్గా జేడీబీసీలో ఒక ఫీచర్ అనమాట అది, ఆటో కమిట్ అనేది ఎనేబుల్ అయిపోయి ఉంటుంది. మేబీ దాన్ని ఫాల్స్గా సెట్ చేసుకోవచ్చు అనుకుంటా. కనెక్షన్ డాట్ సెట్ ఆటో కమిట్ ఇక్కడ ఉంది చూడండి, సెట్ ఆటో కమిట్ అని చెప్పి ఫాల్స్ అని కనెక్ట్ చేసామంటే ఆటో కమిట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా కమిట్ చేయాల్సిందే. లాస్ట్లో క్లోజ్కి ముందు కనెక్షన్ డాట్ కమిట్ అనే దాన్ని వాడాల్సి వస్తుంది. అర్థమైందా? లేదు మనకి సింగిల్ ట్రాన్సాక్షనే కాబట్టి ఆటో కమిట్ ట్రూ అయి ఉంటే ఆటోమేటిక్గా ఈచ్ రో క్రియేషన్లో అది ఎనేబుల్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా రెండు మూడు ఉన్నాయి క్వరీస్ రాస్తున్నాం, 2-3 టేబుల్స్లో క్వరీ రాస్తున్నాం. సో ఈ 3 టేబుల్స్లో ఖచ్చితంగా స్టోర్ అవ్వాలన్నమాట. ఫస్ట్ లైన్లో ఫస్ట్ టేబుల్లో ఒకటి సేవ్ అయ్యి రిమైనింగ్ 2 కానీ సేవ్ కాలేదనుకోండి ఇన్కన్సిస్టెంట్ డేటా అనేది వస్తుంది. చూద్దాం రండి ప్రాజెక్టులు ఇవన్నీ కానీ మీకు తీసుకొచ్చి చూపిస్తాను. పెట్టడానికి ట్రై చేద్దాం. మీ ఓపిక ఎంత నేర్చుకుంటే అంత అనమాట. అడ్వాన్స్డ్ లెవెల్లో చాలా ఉంది, నేర్చుకుందాం, ప్రాబ్లం లేదు. సో అక్కడ చూద్దాం లేదంత పెద్దగా. సో దట్ ఈజ్ అబౌట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అండ్ ఆటో కమిట్ అండ్ స్ట్రింగ్ రీడింగ్ అన్ని కవర్ చేసామా ఈరోజు. సో ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్, స్టాటిక్ రాసేసాము, డైనమిక్ ఇన్సర్షన్ అయిపోయింది, సీక్వెన్స్ ఇన్సర్షన్ ఓకే, సీక్వెన్స్ ఒక మిగిలింది. ఓకే రేపు చూద్దాం సీక్వెన్స్ అనేది. ఇది గుర్తు చేయండి గైస్ సీక్వెన్స్ గురించి, మళ్ళీ ఎక్కువ చెప్పినాక మీకు ఓవర్లోడ్ అవుతుంది. ఆటో కమిట్ చూసాము, అదేవిధంగా స్ట్రింగ్ రీడింగ్ గురించి చూసాము అనమాట. స్ట్రింగ్ రీడింగ్, సో స్ట్రింగ్ రీడింగ్కి ఇది ప్రిపేర్ స్టేట్మెంట్కి స్ట్రింగ్ రీడింగ్కి ఇది ప్రిపేర్ స్టేట్మెంట్. ఇదంతా నోట్లో జస్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేషన్. అర్థమైందా? Yeah, that's all from my side guys.